నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. కానీ చిత్రంగా నోటిఫికేషన్ విడుదల చేసిన పోస్టుల సంఖ్య కంటే అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికైన వారి సంఖ్య తక్కువగా ఉండటం ఆశ్చర్యపరిచే అంశం. మరి ఆ ఉద్యోగాలేంటి, ఎన్ని పోస్టులు ప్రకటిస్తే ఎంతమంది ఎంపికయ్యారన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీలో 1743 ఉద్యోగాల ఎంపిక ఫలితాలు విడుదల. 1604 మంది ఎంపిక, 894 మంది డ్రైవర్లు, 710 మంది శ్రామికులు. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఆర్బీ. ఆర్టీసీలో 1743 ఉద్యోగాల ఎంపిక ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక పోస్టుల ఎంపిక ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 17న మొత్తం 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తంగా 1604 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో వివరాలను వెల్లడించింది. 1000 డ్రైవర్ పోస్టులకు 894 మంది ఎంపిక కాగా 743 శ్రామిక పోస్టులకు 710 మంది ఎంపికయ్యారు. డ్రైవర్ పోస్టుకు సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్, మార్కుల లిస్టులు అభ్యర్థుల లాగిన్లలో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సెలక్షన్ జాబితాలు అన్ని కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. తుది నియామకం అభ్యర్థుల ప్రవర్తన, వెరిఫికేషన్, వైద్య పరీక్షలో అర్హత సాధించడంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 7న ఉదయం 8 గంటల నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు డిజిటల్ రూపంలో అటెస్టేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని సూచించింది. ఈ నెల 17న 3 కాపీల అటెస్టేషన్ ఫారాలు, సంబంధిత ధ్రువపత్రాలను ఆయా పోలీస్, జిల్లా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొంది. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.